బిగ్ భూదందాకు హైకోర్టు చెక్. గోపనపల్లి భూములపై కలెక్టర్ ఉత్తర్వుల సస్పెన్షన్. 17.04 ఎకరాల నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్ లేఖ. వచ్చే నెల 2వ తేదీ వరకు ఆ ఉత్తర్వులు నిలుపుదల చేసిన హైకోర్టు నమస్తే తెలంగాణ తీగలాగడంతో ఆగిన వేల కోట్ల భూదందా కథనాలు ఆధారంగానే హైకోర్టును ఆశ్రయించిన భాగ్యనగర్ టీఎన్జీఓ అక్రమ లేఅవుట్ తొలగించేదాకా ఆందోళన తప్పదంటున్న ఉద్యోగులు. గోపనపల్లిలోని ఉద్యోగులకు దక్కాల్సిన భూములను అధికారులు అండదండలతో అక్రమ లేఅవుట్ చేసిన అధికారిక బరితెగింపులకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. ఎలాంటి సహాయక కారణాలు చూపకుండా ప్రభుత్వ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో నిలుపుదల చేసింది. తదుపరి విచారణ వరకు వాటిపై అమలు స్టే విధించింది. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా చట్టాలను ఉల్లంఘిస్తూ నిబంధనలకు పాత్ర వేస్తూ సర్కార్ పెద్దల మౌఖిక ఆదేశంతో రంగారెడ్డి జిల్లా యంత్రాంగం ప్రైవేటు వ్యక్తులకు ఒత్తాసు పలుకుతున్న తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. గోపనపల్లి అసైన్ భూములను గతంలో ప్రభుత్వమే పీఓటీ కింద స్వాధీనం చేసుకోవడం, ఆపై ఏపీ ఎన్జీఓలకు ఇచ్చిన భూమిని కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యోగుల కోసం తిరిగి స్వాధీనం చేసుకోవడం, వీటన్నిటికి మించి ఈ భూములపై కొన్నేళ్లుగా హైకోర్టు స్టే కొనసాగుతుండడం, ఇలా ఏ కోణంలో చూసినా సర్కార్ ఆధీనంలో ఉండాల్సిన భూముల్ని ప్రైవేటు వ్యక్తులు సాహిత్యక కారణం లేకుండానే ధారాదత్తం చేయడం అధికార న్యాయ వ్యవస్థని సైతం విస్మయానికి గురిచేస్తున్నారు. తాజాగా 17 ఎకరాల నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తీసుకున్న నిర్ణయాన్ని నిలుపుదల చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు ఇవ్వడంతో తాత్కాలికంగా ఉపశమనం లభించిన ఆ భూముల్ని ప్రైవేట్ వ్యక్తుల చెర నుంచి విడిపించేందుకు వరకు తమ ఆందోళన కొనసాగుతుందని భాగ్యనగర్ టీఎన్జీఓలు స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం గోపనపల్లిలోని సర్వే నెంబర్ 36-37లో 189.11 ఎకరాల ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం ఎపిసోడ్ మరిన్ని కీలక మలుపులు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలు తీన్మార్ మల్లన్ననే అక్కడికి పోయి ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే కబ్జా చేద్దామనుకుంటారో ఆ వీడియో లింక్ ఉంటే పంపు. మేమే పోయి బాధితుల పక్షాన నిలబడి బసవతారకం నగర ప్రజల పక్షాన నిలబడి మొత్తం రేకులన్నీ ఇరగొట్టి అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు దక్కాలి, కోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయాలని పోరాటం చేయడం జరిగింది. ఇది నమస్తే తెలంగాణ. మేము కొట్లాడిన తర్వాత నమస్తే తెలంగాణ ఎంటర్ చేసినటువంటి పోరాటం. ఇది వాళ్ళు ఉన్నప్పుడే జరిగింది. వాళ్ళు ఉన్నప్పుడే జరిగింది తతంగం అంతా. ఎట్టి పరిస్థితుల్లో ఆ భూమిని పోనీయొద్దని బీసీజేఏసీ కంకణం కట్టుకుంది. ఇక తెలంగాణ ఫాలింగ్ తిరోగమనంలో ఆర్థికం. జూలైలోనూ ప్రతి ద్రవ్యోల్బణం. 2 నెలలుగా రాష్ట్రంలో డిఫ్లేషన్ నమోదు. జూన్లో 0.93%, జూలైలో 0.44%. తాజాగా గణాంకాలు వెల్లడించిన కేంద్రం దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ పరిస్థితి లేదు. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ప్రమాదకర సంకేతం. ప్రజల్లో కొనుగోలు శక్తి పెంచితేనే ప్రయోజనం. సంక్షేమ పథకాల అమలుతో పాటు మూలధన వ్యయం పెంచాలని ఆర్థిక నిపుణులు సూచన. ఉందా పంపి. పోక్సో కేసులో ఒకరికి ఉరి శిక్ష, దోషికి 1,10,000 రూపాయల జరిమానా, బాధిత కుటుంబానికి 10 లక్షల పరిహారం. తీర్పు వెలువరించిన జిల్లా జడ్జి 2013లో బాలికపై లైంగిక దాడి, హత్య. కోవలక్ష్మికి ఊరట. ఎమ్మెల్యేగా ఎన్నిక సబబేనన్న సుప్రీంకోర్టు. శ్యామ్ నాయక్ పిటిషన్ కొట్టేసిన ధర్మాసనం న్యాయమే గెలిచిందంటూ బీఆర్ఎస్ సంబరాలు చేసుకుందట. ఇక ఏటీఎంలలో చిన్న నోట్లు 200, 100 నోట్లు అందుబాటులో ఉంచాలన్న ఆర్బీఐ. చిల్లర కూడా ఉంచాలని చెప్పింది. మొత్తం 500 నోట్లు పెడుతున్నారని. రైట్. ఒకసారిగా ఈ గోపనపల్లి భూములకు సంబంధించినటువంటి విజువల్ చూద్దాం. ఏదయ్యో రైట్. ఇగో గోల్దొడ్డి ఏరియాలో ఇగో ఆ రోజు రాత్రి లేకపోతే అలా కథమైపోయేది. అది ఇగో జేసీబీలు పెట్టి తీసుకొస్తే అక్కడికి మేమే పోయి బీసీజేఏసీ మేమే నాయకులం పోయి వాడు వాచిన రేకులు వాన్ జేసీబీలతోనే గులగొట్టిపించాం. అదే అన్న ఇది కాదా. పోలీసు వాళ్ళని పిలిపించి అక్కడ ప్రజలకు కావలిగా పెట్టి ఆ కార్యక్రమం అంతా నిర్వహించడం జరిగింది. ఆ రోజు రాత్రి వరకు అక్కడ ఉండి ఆ ప్రజలకు అండగా నిలవడం జరిగింది. ఇది గతంలో కేసీఆర్ సర్కారే మింగుదామని చూసింది. ఇప్పుడు కేసీఆర్ సర్కార్ ఈ సర్కార్ కలిపి మింగే ప్రయత్నంలో ఉంటే అక్కడికి పోయి ఆ ప్రభుత్వ భూమిలోకి ఎవడు ఎంటర్ కాకూడదు, స్టే ఉందనేటువంటి విషయాన్ని గుర్తు చేసి అక్కడ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు. ఇక రైట్గా ఇది కార్యక్రమం. అయితే నమస్తే తెలంగాణ ఇది నాంద సందమే అని చెప్పి చెప్పుకుంటే విచిత్రంగా ఉంది. ఒకసారి
పోల్ని చూద్దాం ఒకసారి. మంగళారతి కార్యక్రమం అన్నట్టు అది అది మంచి పెళ్లిళ్ళ కాడ మంగళారతి బ్యాచే కదా.